రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. అసెంబ్లీ స్పీకర్ తరఫున న్యాయవాదులు తర్వాత ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేస్తున్న వాదన ఇదేదో మియర్ ఇల్లీగాలిటీ అనేటువంటి ఒక అంశాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఏదో క్యాజువల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ 194 క్లాస్ 3 బదులుగా 340 క్లాస్ 2 మా వాళ్ళు యనమల రామకృష్ణ గారు పొరపాటున ఇది చెప్పారు అనగానే అదర్ సైడ్ అడ్వకేట్స్ ఎవరైతే రోజా సైడ్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు అన్నారు, యనమల రామకృష్ణ గారికి 5 సంవత్సరాల అనుభవం ఉంది, ఆయనకి రూల్ బై రూల్ తెలుసు, ఒక సెక్షన్ బై సెక్షన్ తెలుసు. అలాంటి వ్యక్తి కేవలం యాదృచ్ఛికంగా 194 క్లాస్ 3 బదులు 342 దానిలో మెన్షన్ చేశారనేది ఆమె ఒప్పుకోవడం పరిస్థితి లేదు. అనేక జడ్జ్మెంట్స్ ఈ రోజున చెప్పారు. జాస్తి చలమేశ్వర్ గారు జడ్జ్మెంట్ కూడా మొన్న ఫిబ్రవరి 12వ తారీఖు ఇచ్చారు 2016లో. ఆ జడ్జ్మెంట్ కూడా దాన్నే ముఖ్యంగా వీళ్ళు బేసిస్ చేసుకొని ఈ రోజా గారికి అన్యాయం జరిగింది కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఆమెను హౌస్లోకి పంపించాలని చెప్పారు. అయితే వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా డిసెంబర్ 18 నుంచి ఈ రోజు వరకు కూడా అనేక వీళ్ళు కుతంత్రాలు ప్లాన్లు చేస్తూ ఆమెను అడ్డుకోవడం జరిగింది. ఆమె చెప్పేది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధిని చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈ విధంగా అడ్డుకోవడం అనేది అది అనాగరికమైన చర్య, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఈ రోజున వాదన జరిగాయి. రేపు పొద్దున ఫస్ట్ అవర్లో దీని మీద డిక్టేషన్ ఉంటుంది జడ్జిమెంట్. ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై తీర్పు రేపటికి వాయిదా పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ హైకోర్టు దగ్గర నుంచి లైవ్లో అందిస్తారు. సందీప్, చెప్పండి, తీర్పు రేపటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనికి సంబంధించి మొత్తంగా పూర్తి సమాచారం ఏంటి? మొత్తంగా హైకోర్టులో ఇవాళ 5:30 గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఉదయం 10:30కు ప్రారంభమైన వాదనలు 4:45 వరకు కూడా కొనసాగాయి. మధ్యలో లంచ్ విరామం మినహా పూర్తిగా ఇటు రోజా న్యాయవాది ఆమె ఇందిరా జయసింగ్తో పాటు ఇటు అసెంబ్లీ పూర్తిగా ఇద్దరు వాదనలు కూడా కొనసాగాయి. మొత్తంగా ఇందులో స్పష్టంగా 340 సెక్షన్ ప్రకారమే వారిని సస్పెండ్ చేశాం. అయితే ఇటు అసెంబ్లీకి ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్కైనా మార్చుకునే పూర్తి అధికారులు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఆ సెక్షన్ ప్రకారం వీలు కాదు. అలాగే అసెంబ్లీ కార్యదర్శి ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించి ఒక వ్యవహారానికి సంబంధించి ఆయన వచ్చేందుకు వీలు పడదని కూడా ఆయన ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మొత్తంగా ఇరు వాదనలు కూడా ఇవాళకి ముగిశాయి. అలాగే మరోవైపు ఇందులో స్పష్టంగా కోర్టు చెప్పింది, క్షమాపణ చెప్పచ్చు కదా, ఒకవేళ అసెంబ్లీలో క్షమాపణ చెప్పే వీలుంది కదా, దానికి ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా తప్పు చేయనప్పుడు మేము ఎలా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా పూర్తి స్థాయిలో వాదోపవాదనలు కూడా ఇవాళకి ముగిసినాయి. మొత్తంగా అయితే ఇందులో 2 సుప్రీంకోర్టు కేసులను కూడా ఉటంకించారు. ఏదైతే గతంలో రాజారాంపాల్ కేసు, అలాగే అలకాపురం అనే ఒక 2 కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఏడాది పాటు సస్పెండ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు, ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయకూడదని కూడా గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా తీర్పు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా వెల్లడించరు అనేటువంటిది ఈ సందర్భంగా కోర్టుకు తెలపడం జరిగింది. మొత్తంగా దాదాపు 5:30 గంటల పాటు వాదనలు ముగిశాయి. ఈ వాదనలో రేపు ఈ తీర్పును మేము డిక్టేట్ చేస్తాము, రేపు పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెల్లడిస్తామని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. ఇంకా రేపటి తీర్పుకు సంబంధించి మరొకసారి ఇరువురి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కూడా న్యాయమూర్తి అడిగే అవకాశం ఉంది. అనంతరము పూర్తి స్థాయిలో తీర్పును కూడా న్యాయస్థానం వెల్లడించనుంది. గోపి, అయితే రేపు కూడా వాదనలు జరిగే అవకాశం ఉందా? కేవలం తీర్పు మాత్రమే వెల్లడించే అవకాశం ఉందా రేపు? ఇంకా మొత్తంగా అంటే ఇవాటి వాదనలు అనేక కీలక అంశాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఇంకా అనేక అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఇక న్యాయవాదులు మనతో పాటు ఉన్నారు. అంటే ఇవాటి ముఖ్యంగా ఇప్పటికే సింగిల్ బెంచ్ తీర్పును వీరు సవాల్ చేశారు. సవాల్ చేసే అవకాశం ఉందా? కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది ఈ 5 గంటల విచారణలో? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాదన ఒకటే, సెక్షన్ 340 సబ్ రూల్ 2 ప్రకారం వారికి నోటీస్ అందింది. ఆర్టికల్ ప్రకారం ఆ నోటీస్ సందర్భంగా ఆ సెషన్స్కు మాత్రమే వారిని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని కోర్టు ఒక ఫైండింగ్కు రావడం జరిగింది. అయితే స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఆర్టికల్ 194 సబ్సెక్షన్ 3 ప్రకారం తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 194 సబ్సెక్షన్ 3 ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి, అంటే జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఉందో ఆ సింగిల్ బెంచ్ గారు ఒక
ఒక రకమైన కంక్లూజన్ రావడం జరిగింది. ఓన్లీ సెక్షన్ మియర్ ఎంటరింగ్ ది సెక్షన్ రాంగ్ ప్రొవిజన్ని ఆధారంగా చేసుకొని ఈ తీర్పులు ఇవ్వడం సరికాదు. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓన్లీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటే రాంగ్ ప్రొవిజన్ ఆఫ్ ది సెక్షన్ అనేది పెద్ద కారణం కాదు. ఆ కారణాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 208 ఆర్టికల్ 208 ప్రకారం స్పీకర్ గారికి ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి. ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇన్హెరెంట్ పవర్స్ ఉపయోగించే ఆయన యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ప్రధానంగా వీరి వాదన. అయితే జడ్జిమెంట్ల ప్రకారం రోజా గారి వాదన ఏంటంటే ఇవి చట్టసభల్లో జరుగుతున్న వాదనలు కాబట్టి చట్టసభల్లో ఏదైతే ఒక నిర్ణయం తీసుకోబడుతుందో ఆ నిర్ణయం మాత్రం ఇష్టం వచ్చిన సారంగా తీసుకోవడానికి వీల్లేదు. సెక్షన్స్ ఒకసారి తప్పుగా వచ్చాయి, ఒకసారి రైట్గా వచ్చాయి, అలా ప్రొవిజన్స్ మార్చుకుంటామని చెప్పడానికి వీల్లేదు. ఇవి చాలా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ బాధ్యతాయుత నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకవేళ నిజంగా సెక్షన్ 190 ఆర్టికల్ 194 సబ్ సెక్షన్ 3 ప్రకారం తీసుకున్నట్టయితే ఆమెకు మళ్ళీ అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఆమెకు అవకాశం ఇచ్చినట్లయితే ఆ అవకాశానికి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ని బట్టి అప్పుడు జరగబోయే పరిణామాల మీద మళ్ళీ వాళ్ళు కోర్టుకు రావడమా లేక ఇవ్వడమా జరుగుతుంది. అది ఏదేమైనప్పటికీ సింగిల్ బెంచ్ జడ్జి ఏదైతే మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందో అది శాశ్వతికమేమనేది రోజా తరఫున వాదన. అయితే గవర్నమెంట్ వారి వాదన మాత్రం అది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఎటు అంటే మియర్ సెక్షన్ ఎక్కడైతే చేంజెస్ ఆ సెక్షన్ తప్పు పడిందో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ ప్రకారమే స్పీకర్ గారు ఆర్డర్ ఇచ్చారనుకో. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే నిశ్శబ్ద ధర్మాసనం మీదే ఈ యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తంగా హైకోర్టులో ఇవాళ జరిగినటువంటి వాదనలు. రేపు రోజా తరపు న్యాయవాది వాదనలతో అలాగే సింగిల్ బెంచ్ వాదనతో ఏకీభవిస్తూ మాత్రం ఖచ్చితంగా ఈ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురి కావచ్చు. ఒకవేళ ఇటు వారి వాదనతోనే ఏకీభవిస్తే ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి సెక్షన్ అయినా ఇంప్లీట్ చేసుకోవచ్చని ఒకవేళ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రధాన న్యాయమూర్తి భావిస్తే మాత్రం రోజాకు ఎదురు తప్పకపోవచ్చు. ఒకవేళ రేపు 10:30 తర్వాత దీనిపైన న్యాయమూర్తి కిక్కిరిసిన కోర్టు హాల్లో వందలాది మంది అడ్వకేట్ల మధ్య 10:30కు తన తీర్పును చదివి వెల్లడించనున్నారు. గోపి, రైట్, థ్యాంక్ యూ సందీప్.